ప్రైజ్ ది లార్డ్. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును. ఇది ఎవరికిచ్చిన మాట? ఈ వాక్యం మొదట అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానం. ఆదికాండము 22వ అధ్యాయము 16 నుంచి 18 వరకు ఇది కనపడుతుంది. హెబ్రీయుల పత్రికలో అపోస్తలుడు ఈ వాగ్దానాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ చెప్పిన ఒక ముఖ్యమైన విషయం ఇది. దేవుడు మనుషుల్లా మాట మార్చేవాడు కాదు. తన మాట నిలబెట్టుకోవటానికి తానే ప్రమాణం చేసుకున్నాడు. అబ్రహాము పరిస్థితి ఏమిటంటే ఆశ లేకుండా కనిపించే స్థితి. వాగ్దానం నెరవేరటానికి సంవత్సరాలు ఆలస్యం అయినా అలాంటి స్థితిలోనే దేవుడు ఇలా అంటాడు, నిశ్చయముగా. ఇది సందేహానికి చోటు లేకుండా చెప్పిన మాట. నిశ్చయముగా అన్న మాట ఇది చాలా బలము. ఈ వచనంలో 2 సార్లు నిశ్చయముగా అన్న మాట వస్తుంది. ఇది మనుషుల భాష కాదు, ఇది దేవుని భాష. దేవుడు ఇలా చెప్పడం అంటే ఇది భావోద్వేగంగా వచ్చిన మాట కాదు, పరిస్థితుల మీద ఆధారపడిన మాట కాదు. మన విశ్వాసం ఎంత ఉందో చూసి మనకు దేవుడిచ్చే మాట అసలే కాదు. ఇది దేవుని స్వభావం మీద ఆధారపడిన మాట అని దేవుడు చెప్తున్నాడు. ఆశీర్వాదం అంటే ఏమిటి? ఆశీర్వాదం అంటే మనకు లేని దానిని దేవుడు ఇవ్వటం మాత్రమే కాదు, మనకు ఉన్న దానిలో ఆయన సన్నిధిని, తృప్తిని, శాంతిని కలిగించడం కూడా ఒక ఆశీర్వాదమే. కొన్నిసార్లు దేవుడు క్రొత్తది జోడించకుండా ఉన్నదాన్నే విలువైనదిగా మార్చుతాడు. లోటు ఉన్న చోట ఆయన కృపను ఉంచుతాడు. బలహీనతలో బలాన్ని నింపుతాడు. అందుకే ఆశీర్వాదం అనేది పరిస్థితుల మార్పు కంటే ముందుగా మన హృదయంలో వచ్చే మార్పుగా చెప్పవచ్చు. దేవుని నుండి మనం పొందే ఆశీర్వాదంలో 2 రకాలుగా ఉన్నవి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు. మన అవసరత ఏమిటి? మనము ఏ స్థితిలో నిలబడి ఉంటామో మనము కలిగి ఉన్న అవసరతను బట్టి దేవుడు మనలను ఆశీర్వదించగల సమర్థుడు. నా పెద్ద కుమార్తె 2024 సంవత్సరంలో తాను ఒక బిజినెస్ని ప్రారంభించింది. 2025 సంవత్సరం అంతా కూడా ఎన్నో సమస్యలు గుండా ముందుకు వెళ్ళింది. అయితే తన కంపెనీని విస్తరింపచేయడానికి అవసరమైన ఫండ్ అనేది రాకుండా ఎన్నో ఆటంకాలు, సమస్యలు కలుగుతూ వచ్చాయి. ప్రతి సమస్యకు దేవుని దగ్గర ఒక వాగ్దానం అడిగి నేను ప్రార్థిస్తూ వచ్చాను. ఆశీర్వాదం అన్నది మనకు రానియకుండా సమస్యలు, ఆటంకాలు మనకు ఏ రూపంలో వచ్చినా వాటిని బట్టి మనం బాధపడుతూ కూర్చునకుండా ప్రతి బాధను, ప్రతి సమస్యను దేవుని సన్నిధిలోనికి తీసుకుని వచ్చినప్పుడు మాత్రమే దేవుని ప్రజలకు విజయం. నేనైతే ఒకటే విశ్వాసం కలిగి ఉన్నాను. ఎందుకంటే తన కంపెనీ ప్రార్థనతో ప్రారంభమైనది. ఖచ్చితంగా దాని నుంచి దేవుని ఆశీర్వాదం అనేది వస్తుంది అని. అందుకే ఈ సంవత్సరం ప్రారంభం కాకముందే చాలా రోజుల ముందు నుంచి కంపెనీ కొరకు ఒక వాగ్దానం ఇవ్వండి దేవా అని దేవుని అడుగు అని నేను నా కుమార్తెను సిద్ధపరుస్తూ వచ్చాను. ఈ సంవత్సరం నా పెద్ద కుమార్తెకు వచ్చిన వాగ్దానం, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును. హెబ్రీ 6వ అధ్యాయము 14వ వచనం. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానమును, ఈ వాగ్దానము నా జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది అని మనము ఎందుకు నమ్మాలి అని అంటే, ఈ వాగ్దానాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వ్యక్తుల జీవితాల్లో నెరవేరాయి కాబట్టి, వారిలో ఫలించినవి కాబట్టి మన జీవితంలో అవి ఖచ్చితంగా ఈ వాక్యాలు ఫలిస్తాయని మనం విశ్వసించాలి. అబ్రహాము జీవితంలో దేవుని ఆశీర్వాదం అన్నది ఎన్నో సంవత్సరాలుగా ఆలస్యమైన ఆశీర్వాదము, విస్తరణ కలిగే సంవత్సరము నా జీవితంలో ఒకటి ఉంది. నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని నిరీక్షణతో అబ్రహాము విశ్వాసంతో దేవుణ్ణి వెంబడించాడు. ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా మనం ఆశీర్వదించబడనీయకుండా, మనకు మేలు జరగకుండా, మనకు వృద్ధి కలగకుండా, మనం విస్తరించకుండా ఈ లోకంలో ఎన్నో శక్తులు, ఆటంకాలు మనకు కలగజేస్తూ ఉంటాయి. దేవుని వాగ్దానం అన్నది మనలో ఉన్నప్పుడు మనలో నెరవేర్చబడటానికి, దీవించబడిన, ఆశీర్వదించబడిన ప్రజలంగా మనం అనేక మందికి ఆశీర్వాద కారణంగా ఉండటానికి అబ్రహాముకు తోడై ఉండని దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మారని దేవుడుగా, మార్పు చెందిన దేవుడుగా తనను విశ్వసించే ప్రజలకు తోడై ఉన్నాడు. ఈ వాగ్దానము ఎవరికి వర్తిస్తుంది అనంటే, సహనంతో ఎదురు చూసిన వారికి, విశ్వాసంలో నిలిచిన వారికి, ఆశీర్వాదం ఆలస్యమైన దేవునిపై ఆశ వదలని వారికి. అబ్రహాము వెంటనే ఫలితం చూడలేదండి. ఇక్కడ తను ఆశను కూడా వదలలేదు. అందుకే ఈ వాగ్దానానికి వారసుడయ్యాడు. ఆలస్యం అంటే నిరాకరణ కాదు, నిశ్చయముగా అన్నమాట ఇంకా అమలులోనే ఉందని విశ్వసించటం. దేవుడు మనకిచ్చే ప్రతి వాగ్దానం కూడా మారిన పరిస్థితులపై ఆధారపడదు, మన బలహీనతలపై ఆధారపడదు. దేవుని విశ్వాసతపై మాత్రమే ఆధారపడి అది మన జీవితంలో నెరవేరబడుతుంది. నిశ్చయముగా అని దేవుడు మాట ఇచ్చిన తర్వాత
తన వాగ్దానమును నెరవేర్చే విషయంలో దేవుడు మాట తప్పడు. ఆయన పశ్చాత్తాపపడడు, ఆయన తొందరపడడు, ఆయన తప్పు చేయడు. ఆశీర్వాదం కొరకైన దేవుని మాట మీ జీవితంలో ఆలస్యమవుతున్నా దేవుడు నమ్మదగినవాడు అని విశ్వసించండి. నిశ్చయముగా అన్న దేవుని మాట ఇంకా జీవంతోనే ఉంది. అందుకే నిశ్చయముగా అన్న మాట ఉన్న చోట మనము చేయవలసిన పని ఏమిటంటే సహనంతో విశ్వాసంలో నిలబడి ఉండటం మాత్రమే. ప్రైజ్ ది లార్డ్.